ఆలోచించు. ఎప్పుడైతే సత్వగుణం కలిగి ధర్మాన్ని తెలుసుకున్న వారు కర్మలను త్యాగం చేస్తారో అప్పుడు అధర్మ మనస్కులైన వారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు. ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించి ఉండకుంటే ఈరోజు అధర్మం ఇంతగా పెరిగేది కాదు. అలాగే మీ పితృదేవులు ఆనాడు సన్యసించి ఉండకుంటే ఈరోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు. అలాగే తన ప్రజలకు న్యాయం ధర్మం గురించిన జ్ఞానాన్ని అందించేవాడు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే